ప్రేమగల తండ్రి, దయగల ప్రభ, ఘనమైన దేవ, శక్తి కలిగినటువంటి దేవ, మాట తప్పని మారని దేవ, పరిశుద్ధమైన దేవ, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహాపరుస్తుంటున్నాం. మీరు మా దేవుడు, మా ప్రభు, మా రక్షకుడు. పర్వతంలో తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన నా కృప మిమ్మలను విడిచిపోదు. సమాధాన సంబంధమైనటువంటి నా నిబంధనను నేను రద్దుపరచాలని సెలవిచ్చినటువంటి దేవుడు, నా సంఘమును నేను కట్టేదనని సెలవిచ్చినటువంటి దేవుడు, అందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, మీరు చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మరి మీ తండ్రికి ఇష్టమైన దాన్ని సెలవిచ్చిన ప్రకారం ప్రభా, ఇక్కడ మీరు నిలబెట్టినటువంటి నీ మందిరము సంఘాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. సంవత్సరాలుగా మరి క్రమం తప్పకుండా కూడికలు జరగడానికి, ఆరాధన జరగడానికి మీరు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు. నీ రక్తం ఇచ్చి కొనబడినటువంటి నీ ప్రజలను బట్టి వందనాలు ప్రభా. నీ మహాశక్తి చేతనే మేమందరం సంతోషంగా ఉండగలుగుతుంటున్నాం ప్రభా, ఆరోగ్యంగా ఉండగలుగుతుంటున్నాం. నీ రెక్కల నీడ కింద క్షేమాన్ని, ఆశీర్వాదం పొందుతుంటున్నాం. అందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా, బైబిల్ స్టడీ నిమిత్తమై మేము చేరి వస్తుండగా సహాయం చేయండి. మరి రాజాన్ని బట్టి వందనాలు. మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన ప్రభా, మీ కృతజ్ఞత స్తుతి చెల్లిస్తుంటున్నాం. మీ ప్రజలందరూ చేరి రావడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, లోతుగా నీ వాక్యం చేత తాకబడి సరిచేసుకోబడి చక్కపెట్టబడి ఆత్మీయంగా వృద్ధి పొందడానికి, నీ స్వరం వినడానికి సహాయం చేయండి. మేలుక జ్ఞాపకం చేసుకో, పాటలు, వాయిద్యములు, వాక్యం సమస్తము నీకు మహిమకరంగా ఉంచండి. శత్రుకార్యములు లయించండి. మీ కార్యాన్ని నూతనపరచండి ప్రభా. నూతన ఆత్మలు కూడా మందిరానికి రావడానికి సహాయం చేయండి. మీ దయగల స్థలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువు వారి నామముపేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్య సంఖ్య 39. ప్రభువా కరకరం.
క్షీణించుచున్నాము దేవా, నీదు కోపము వలన మేము క్షీణించుచున్నాము దేవా, నీ ఉగ్రతను బట్టి దిగులు పొందెదము, 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 పొందెదము. నీ ఉగ్రతను బట్టి దిగులు పొందెదము, 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 తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకును నీవే మా దేవుడవు, 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 దేవుడవు. యుగాయుగములకును నీవే మా దేవుడవు, 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 దేవుడవు. పాఠ సంఖ్య 313 కొత్త పుస్తకంలో, పాత పుస్తకములో 310 కాలము సమీపము, ప్రభు యేసు వచ్చు. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చు. జీవితము పొందును నిజ దాసుడు, ఆనందముందెదరు, 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 ఆనందముందెదరు. భయలు పడు ప్రతి వాని క్రియలు, భయలు పడు ప్రతి వాని క్రియలు, కర్రగట్టి కొయ్య కారైనను, భయలు పడు ప్రతి వాని క్రియలు, కర్రగట్టి కొయ్య కారైనను, వెండి బంగారము విలువరాళ్ళైనను, వెండి బంగారము విలువరాళ్ళైనను, అగ్నియే తెలుపును, అగ్నియే తెలుపును, అప్పుడే కనుగొందును. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చు. జీవితము సమీపము, ప్రభు యేసు వచ్చు. జీవితము పొందును నిజ దాసుడు, జీవితము పొందును నిజ దాసుడు, ఆనందము
సమీపము ప్రభు యేసు వచ్చును జీవితము పొందును నిజ దాసుడు జీవితము పొందును నిజ దాసుడు ఆనందముందేదరు 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 ఆత్మల కొరకై భారమున్నదా ఆత్మల కొరకై భారమున్నదా ఫలితమున్నదని సేవలో ఆత్మల కొరకై భారమున్నదా ఫలితమున్నదని సేవలో ప్రభుని రాకలో అందరి ఎదుట ప్రభుని రాకలో అందరి ఎదుట ఆనంద మహిమా ఆనంద మహిమా కిరీటముందేదము కాలము సమీపము ప్రభు యేసు వచ్చును కాలము సమీపము ప్రభు యేసు వచ్చును జీవితము పొందును నిజ దాసుడు జీవితము పొందును నిజ దాసుడు ఆనందముందే
శ్రేష్ఠ దీవెనలు ప్రార్థనలు దయచేయు శ్రేష్ఠ దీవెనలు అంగీకరించు నీ ప్రార్థనలు ప్రార్థనయందు మేల్కొని స్వర్ణ కిరీటము ధరింపచేయును కాలము సమీపము యేసు వచ్చు కాలము సమీపము యేసు వచ్చు జీతము పొందును నిజ దాసుడు జీతము పొందును నిజ దాసుడు ఆనందముందేదరు 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 ఆనందముందేదరు. పాఠ సంఖ్య 538 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 532. నిశ్చయముగా నిన్ను దీవించదను.
సర్వశక్తి గల యెహోవాను నా సన్నిధి నిర్దోషిగా నడచిన, నా సన్నిధి నిర్దోషిగా నడచిన, నీతో నిబంధన నియమితును, నీతో నిబంధన నియమితును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందేను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందేను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నీ సంతానమును దీవించి నిశ్చయముగా ఫలింపజేతును, నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను. నీలో నుండి జనములు వచ్చును, నీలో నుండి జనములు వచ్చును, నీతో నిబంధన స్థిరపరతును, నీతో నిబంధన స్థిరపరతును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. యుగ యుగములు నీకు దేవుడను, కానాను దేశము నీకొసగెదను, యుగ యుగములు నీకు దేవుడను, కానాను దేశము నీకొసగెదను, నిత్య స్వాస్థ్యమును నీకొసగెదను, నిత్య స్వాస్థ్యమును నీకొసగెదను. నీలో మహిమని పొందెదను, నీలో మహిమని పొందెదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. గొప్ప జనముగా చేసెద నిన్ను, నిశ్చయముగా ఆశీర్వదింతును. గొప్ప జనముగా చేసెద నిన్ను, నిశ్చయముగా ఆశీర్వదింతును. నీ నామమును గొప్ప చేసెదను, నీ
దేవుని వాక్యంలోని చిన్న వాక్య భాగాన్ని చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వం నందు ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసటపడకయు మీ ప్రాణం లెస్కక ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన ఓడ్చుకొని ఆయనను తలంచుకోండి. మీరు పాపంతో పోరాటలో రక్తం కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ మరి మీ ఘనమైన శక్తి కలిగినటువంటి నామమునకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తోత్రాలు. నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. మా అందరితో మీరు మాట్లాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఈ సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అనేకులకు వినుబుద్ధి పుట్టించండి. బయట లోగడ నీ కార్యాన్ని జరిగించండి. యేసు వారి నామం పెరటాడి వేడుకుంటున్నాం తండ్రి. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ పౌలు ఏమంటాడంటే, హెబ్రీయులకు రాస్తూ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టి. కాబట్టి మీరు ప్రతి భారము సులువుగా చిక్కులబెట్టు విశ్వాసం సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టండి అని అంటాడు. మనకి ఇందులో మరి మరి చిన్న వర్తమానము మనకుంది. ఏంటంటే ప్రతి భారము సులువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టమని అన్నాడు. ప్రతి భారము అనే మాట ఇక్కడ మనం గమనించాలి. సులువుగా చిక్కులబెట్టు పాపమును గురించి ఆలోచన చేయాలి. ప్రతి భారం అని అంటే కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కోల్పోయే పనులు చేసుకోకూడదు. ఎవరో చాలా అప్పు చేసిండంట, ఒక సేవకుడు ఉండి ఒక విశ్వాసి చాలా అప్పు చేసిండంట. చేసిన తర్వాత అది సేవకునికి చెప్పినట్టుంది. సేవకుడు ఏమన్నాడంటే, అంత అప్పెట్లా చేసిన అనవసరం అంటే చిక్కులో పడిపోయినాడు. అంటే మనము ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టాలి. భారము లిమిట్లో పెట్టుకోవాలి. ఈ సంగతి మనం దేవుని వాక్యంలో నుండి రూతు గ్రంథంలో చదువుకుంటాం. రూతు గ్రంథంలో ఒక సంగతి చదువుకుంటాం. ఒక వ్యక్తి చాలా చక్కగా మాట్లాడండి ప్రతి భారం విషయమై. ఇక్కడ రూతుతో బోయాజు ఏమంటాడంటే 3వ అధ్యాయంలో 11వ వచనం, కాబట్టి నా కుమారి భయపడకము, నువ్వు చెప్పినదంతా నీకు చేసేదను, నువ్వు యోగ్యురాలవని నా జనులు ఎరుగుదురు, నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే. అయితే నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు, ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మం జరిగించినట్ల సరి అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవంతో నేనే నీకు బంధువుని ధర్మం జరిగించేదను. ఇక్కడ బోయాజు రూతుతో ఏమన్నాడంటే, రాత్రి ఇక్కడే ఉండు,
నాకంటే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, వాడు బంధువు ధర్మం జరిపినలా అతడే విడిపిస్తాడు, నిన్ను విడిపింపకపోతే నేనే విడిపిస్తానన్నాడు. అతన్ని అడిగిండ్రు, నువ్వు ఈ బంధువుని ధర్మము జరిగించదవా అని. 4వ అధ్యాయంలో మాట చదువుకుంటాం. 3వ వచనం నుండి, బోయాజు, నీవు నయోమి చేతిలో ఉండే ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచున్నట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను ఆ మోయాబీయురాలి వద్ద నుండి దాన్ని సంపాదించవలనని చెప్పగా, ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో. ఇక్కడ ఏమంటాడు, నాది కూడా పోగొట్టుకుంటునేమో, నేను విడిపింపలేను అన్నాడు. మొదట ఏమన్నాడు, నయం చేతిలో ఉండి విడిపించాలి అని అన్నాడు. సరే, ఆమె చేతిలో ఉండి విడిపిస్తా. అయితే చనిపోయిన వాని పేరు నిలబెట్టడానికి రూతు అను ఆమె చేతిలో ఉండి కూడా నువ్వు విడిపించాలని అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను అది చేయలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను, కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరిగించమని చెప్పిను. కొన్నిసార్లు మనకు కలిగినది కూడా పోగొట్టుకుంటాం, ఇతరులకు సహాయం చేసేది అట్ట పక్కన పెడితే అనవసరమైన భారాల మీద వేసుకున్నప్పుడు మనకు కలిగిన ఆశీర్వాదాలు కూడా ఏమైతే పోగొట్టుకునే అవకాశం ఉంది. అందుకే ప్రతి భారమును మరి సులువుగా చిక్కులు పెట్టి పాపములను ఏం చేయాలి, విడిచిపెట్టాలి. మనం ఎంత చేయగలుగుతామో, మన కెపాసిటీ ఏందో అంతే మనం ముందుకు పోవాలా, అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలా. చాలాసార్లు మరి అనవసరమైన భారాలలో దేవుని బిడ్డలు చిక్కుకొని రకరకాల భారాలు మీద వేసుకొని విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితి తెచ్చుకునే అవకాశం ఉంది. అందుకే వ్యక్తి ఏమన్నాడంటే, నయం చేతుల నుండి విడిపింపగలవా అంటే, నయం చేతుల నుండి విడిపిస్తా అన్నాడు. అయితే చనిపోయిన వాని పేరు నిలబెట్టడానికి రూతు చేతుల నుండి కూడా విడిపించమన్నాడు. అప్పుడు అన్నాడు, నా స్వాస్థ్యాన్ని నేను పోగొట్టుకుంటానేమో, నేను అట్లా విడిపించలేను అన్నాడు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పోగొట్టుకునేంత, మనకు కష్టాలు తెచ్చుకునేంత పనులు మనం ఏం చేయకూడదు, తెచ్చుకోకూడదు. కాబట్టి ప్రతి భారమును అందుకే యేసుప్రభువారు అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తును. ఒకసారి సేవకుల మీటింగ్లో శాంసన్ అంకుల్ చెప్తా, ఒక పెద్ద కోట్ వేసుకున్న ఆయన బక్షింగ్ గారికి అడిగి ఏడిసి, నాకు అప్పు ఉండాలి, నాకు ఇబ్బంది ఉంది అన్నాడంట. అంటే బక్షింగ్ గారు ఏం చేసిండంటే, అప్పట్లో ఒక 10,000 ఇచ్చి ఇంకొక ఆయనకు ఈయనది గట్టి రాపో అన్నాడంట. కొన్నిసార్లు దేవుని బిడ్డలైనటువంటి వారు తమ లిమిట్స్ దాటి తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా విశ్వాసాన్ని పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు, పాపమును విడిచిపెట్టు. ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో సులువుగా చిక్కుల పెట్టు పాపాలు ఏమిటి, ఈ సులువుగా చిక్కుల పెట్టు పాపాలు ఏంటి? బిల్లి గ్రహం అనేటటువంటి ఆయన సులువుగా చిక్కుల పెట్టు అను పాపముల మీద తాను పుస్తకం రాసినప్పటికీ అవి వేరే విషయాలు రాసిండు. అయితే పౌలు ఈ హెబ్రీయులకు రాస్తూ ఈ హెబ్రీయుల గ్రంథంలో వాళ్ళను సులువుగా చిక్కుల పెట్టే పాపాలు ఏంటో కొన్ని రాసిండు. ఏంటి సులువుగా చిక్కుల పెడుతున్నాయి వాళ్ళను సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఏంటి అంటే, మొదట వారు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారునిగా అంగీకరించరు. వారు ఏం చేయరు, దేవుని కుమారునిగా అంగీకరించరు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరనంటే దేవుని యొక్క కుమారుడు. అందుకే మొదటి అధ్యాయం మొదటి వచనంలో, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నో దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ది సన్ ఆఫ్ ద గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని మీరు తెలుసుకోండి అని అన్నాడు. ఇదే సంగతి యోహాను సువార్తలో మరి యోహాన్ రాసిండు.
యేసుప్రభువు వారి శిష్యుడైనటువంటి యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు. మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడేను. యేసు క్రీస్తు ప్రభువారిని నమ్మితే, ఆయన దేవుని కుమారుడని నమ్మితే మీకేముందంటే జీవం ఉంది. వెన్ యూ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ది సన్ ఆఫ్ ద గాడ్, యూ రిసీవ్డ్ ది లైఫ్ ఆఫ్ ద గాడ్. మీరు జీవం పొందుతారు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని నమ్మితే ఏం పొందుతావు? ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారుని అంగీకరించని వాడు జీవము చూడడు అనా? కుమారుని 1 యోహాను 5:10 చదువుకుంటాం అన్నమాట. 1 యోహాను 5వ అధ్యాయం 10వ వచనంలో 5:11 వచనం నుంచి, ఆ సాక్ష్యమైనదిగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేని వాడు. కాబట్టి దేవుని జీవం లేనివాడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారునిగా అంగీకరించరో వారు జీవం లేనటువంటి వారు. ఇదే మరి 1 యోహాను 4వ అధ్యాయంలో ఏమనిందంటే 2-3 వచనాలు, యేసుక్రీస్తు శరీరధారి వచ్చెను అని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని శరీరధారి అయి వచ్చినని ఎవరో విశ్వసిస్తారో వారు ఆత్మ సంబంధులు, దేవుని సంబంధులు. కాబట్టి దేవుని ప్రజలారా, మొదటగా వీరిలో ఉన్నటువంటి పొరపాటు ఏంటిదనంటే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారునిగా అంగీకరించడానికి వారు ఎంత మాత్రం ఇష్టపడలేదు. అయితే మరి హెబ్రీలకు రాస్తూ పౌలు ఏమన్నాడంటే, సమస్తమునకు ఆయనను వారసునిగా చేసినాడు. సమస్తానికి ఆయన ఏం చేసినాడు? వారసునిగా చేసినాడు అని అంటూ ఇంకేమంటాడంటే, మరి కొన్ని మాటలు అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరనంటే దేవుని కుమారుడు. తర్వాత ఇంకా ఏం రాసినాడనంటే ఈ మాటలు, ఇంకొక మాట 14వ వచనంలో 13వ వచనంలో, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చే వరకు నా కుడిపార్శ్వమున ఉండుము అని దూతలలో ఎవరిని గుర్చేనను ఎప్పుడైనా చెప్పానా? వీరు రక్షణను స్వాస్థ్యం పొందువ వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కదా. దేవదూతల గురించి ఏమని చెప్పినాడంటే, రక్షణను స్వాస్థ్యం పొందబోయేటటువంటి వారికి పరిచారం చేయు ఆత్మలు అవి. దేవదూతలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన సమస్తానికి వారసునిగా, యేసు ప్రభువారు దేవుని నా తండ్రి అన్నప్పుడు ఈయన చూడు దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు తండ్రి అని చెప్పి అని వాళ్ళు ఎంతో అభ్యంతర పన్నారు. తండ్రి ఏం చేయనో కుమారుడు అదే చేస్తాడన్నప్పుడు తను దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడు అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వారు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారునిగా అంగీకరించని అంత కాఠిన్యం ఉంది ఇజ్రాయేలీలలో, అంటే హెబ్రీయులలో. హెబ్రీయులు అంటే ఎవరంటే ఇజ్రాయేలీలే. వాళ్ళకి హెబ్రీయులు అనే పేరు. హెబ్రీయులు అని ఎందుకు పేరు వచ్చిందని అంటే, హేబర్ అంటే దాటుట. అబ్రహాము నది యూకల్ నుండి నది అవకలికి దాటినాడు. యూప్రటిస్ నది దాటి అవకలికి పోయిండు. నది దాటి వచ్చినాడు కనుక ఆ వ్యక్తికి ఏమని పేరు ఉంది అని అంటే హెబ్రీయుడు అని పేరు. కనుక ఈ హెబ్రీయులు మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేయటం లేదు, దేవుని కుమారునిగా అంగీకరించడం లేదు. ఇదే వారికి ఉన్న పెద్ద సమస్య. జీవం పొందలేకపోతున్నారు.
జీవము యేసుప్రభు వారి నుండి జీవం పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి కాఠిన్యమైనటువంటి హృదయం. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగలేనటువంటి హృదయం. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏమనిందనంటే మరి దేవుని వాక్యంలో వారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగలేకపోయినారు. శిష్యులను అడిగింది యేసుప్రభు వారు, నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారంటే కొంతమంది బాప్తిస్మ ఇచ్చే యోహాను అని, తర్వాత కొంతమంది ఏలియా అని చెప్పుకుంటున్నారన్నప్పుడు, మీరెవరు అని అనుకుంటున్నారన్నప్పుడు అప్పుడు పేతురు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, జీవం గల దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మేము రూఢిగా విశ్వసిస్తుంటున్నామని అన్నారు. అంటే అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు, రక్త మాంసములు ఈ సంగతులు మీకు తెలియజేయలేదు, పరలోకమందున నా తండ్రియే ఈ సంగతులను మీకు బయలుపరిచినాడు. అంటే సమ్ ఆఫ్ ద పీపుల్ దే ఐడెంటిఫైడ్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ది సన్ ఆఫ్ ద గాడ్. కొంతమంది యేసుప్రభు వారిని గుర్తుపట్టగలిగినారు. ఆయన ఎవరో గుర్తుపట్టి, వాళ్ళల్లో పేతురు ఒకడు. శిష్యులు కూడా ఎరిగి ఉండ కారణాన్ని బట్టి ఆయనను వెంబడించి ఉండొచ్చు. సిమియోను కూడా, నాదా నువ్వు దయచేసి నా రక్షణను నేను కనులారా చూచి తిని అని అంటాడు. తర్వాత హన్నా కూడా, ఆమె మరి ఆ సంగతుల గురించి తెలుసుకున్న తర్వాత ఆమె అందరితో మాట్లాడుతూ వచ్చింది. అదెంతెందుకు, పాత నిబంధనలో ఉన్నటువంటి మోసే ఆ కాలంలోనే క్రీస్తు ప్రభు వారిని చూసినాడు. ఆ మాట హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదువుకుంటాం. 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 వచ్చిన, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఇక్కడ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. మోసే కాలంలో క్రీస్తు ఎక్కడున్నాడు? అయితే ఆత్మరూపిగానే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, అందరికీ తాను బయలుపరుచుకుంటూ వచ్చినాడు యేసుప్రభు వారు. ఆ కాలంలో కూడా, పాత నిబంధన కాలంలో కూడా ఆత్మరూపిగా బయలుపరుచుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే మరి ఇంకొక మాట కూడా ఇక్కడ చదువుకుంటాం. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏముందనంటే 27వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు, విశ్వాసమును బట్టి అదృశ్యంగా ఉన్నటువంటి వానిని ఏం చేసినాడు? చూసినాడు. యేసుప్రభు వారిని చూసినాడు. స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. అదృశ్యుడైనటువంటి వాడిని చూస్తూ వచ్చినాడు. అంత ప్రత్యక్షత మరి వారికి ఉంటూ వచ్చింది యేసుప్రభు వారిని గురించి. అయితే ఈ హెబ్రీలలో చాలామంది యేసుప్రభు వారిని ఏం చేయలేకపోతా ఉన్నారు? దేవుని కుమారునిగా అంగీకరించలేకపోతా ఉన్నారు. తర్వాత మరి ఆయనను అంగీకరించడానికి మరి ఎంత మాత్రం వారు ఇష్టపడటం లేదు. మొదటి సిక్కులు పెట్టే పాపం ఏంటంటే వారిలో అదే మొదటి సిక్కు ఏంటిది? అదే యేసుప్రభు వారిని దేవుని కుమారుని అంగీకరించకపోవడమే పెద్ద సిక్కు. ఆ తర్వాత రెండవ సిక్కులు పెట్టు పాపం ఏంటిదని అంటే, చిన్న విషయమే వారిని చాలా సిక్కులు పెట్టింది. అది ఈజీలీ బీ సెట్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే సులువుగా చిక్కులు పెట్టు, ఈజీలీ బీసెట్టింగ్ సిన్. ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏముంది? ఇంత తెలిసి కూడా ఆ కొంచెంలో వాళ్ళు ఏమైపోయినారు? ఫెయిల్ అయిపోయినారు. యేసుప్రభు వారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు చేరలేడు అని అన్నాడు. వితౌట్ మీ, ఎక్సెప్ట్ మీ, నో వన్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేడు. అంటే అర్థమైంది, తండ్రి ఉండడు, కానీ నా ద్వారా మాత్రమే ఆయన దగ్గరికి చేరగలరు. రెండవ అధ్యాయంలో మాట రాయబడింది హెబ్రీలకు రాసిన పత్రికలో, గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందరు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి, కావున
మన వినిన మన వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందాము. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. ఈరోజు మరి పాల్ సుధాకర్ అంకుల్ వాక్యం చెప్తా అంటే సెల్లులో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, మనం పాటించలేం. ఏం చేయలేం? పాటించలేం. పాటించలేనటువంటి ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చినాడు మనకు? ధర్మశాస్త్ర ప్రకారం ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా ఎంచలేడు. ఎందుకంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ తప్పిపోయినా మళ్ళీ ఏంటిది, మొత్తం ఆజ్ఞలు తప్పిపోయినట్టే. ఒక్క ఆజ్ఞ తప్పిపోతే 10 ఆజ్ఞల్లో మొత్తం ఆజ్ఞలు తప్పిపోయినట్టే. అంటే మామూలుగా పాస్ కావడానికి 35 మార్కులు అని అంటారు. కాదు, ఇప్పుడు అది కాదు, 100కు 100 తెచ్చుకోవాల్సిందే. 99 తెచ్చుకున్న 0 వచ్చిన వానితో సమానం. 100కు 100 తెచ్చుకోవాల్సింది. ఎవరుగా తట్టుకోగలరు ఇంత కఠినమైన ఆజ్ఞలను అంటూ యెహెజ్కేలు గ్రంథంలో ఒక వాక్యాన్ని చూపించండి. ఎందుకనంటే, నేను మీకు నూతన హృదయం ఇచ్చేదను, నూతన ఆత్మను నుంచి నా కట్టడలను గైకొనడానికి నూతన హృదయం నూతన ఆత్మ మీకు ఇచ్చేదని అన్నాడు. అంటే ఆయన ఆత్మ ద్వారా మనం ఆయన కట్టడలన్నీ ఏం చేయగలం? గైకొనగలము. యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట చదువుకుంటాం. దయచేసి ఎవరికైనా దొరికితే, నూతన హృదయం నేను మీకు ఇచ్చేదను, నూతన మనస్సు మీకు ఇచ్చేదను అనే మాట ఉంటుంది. నూతన హృదయము నూతన మనసు ఇచ్చి ఆయన కట్టడలను గైకొని వారిగా చేస్తాడు. దొరికిందనే ఎవరికైనా? కొంచెం క్షమించండి అన్న. థ్యాంక్స్ అన్న. 36:26 వచనం. 36 యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలోండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. నా ఆత్మ మీ యందుంచుతా, నా కట్టడలు నా విధులు మీరేం చేస్తారు? గైకుంటారు. ఇప్పుడు దేవుడే శక్తి ఇచ్చినప్పుడు కట్టడలు ఆజ్ఞలు గైకొనడానికి మనకేమి ఇబ్బంది? నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు నా ఆజ్ఞలు గైకొని వారిగా నేను చేస్తాను. ఎట్టా క్రైస్తవులు సక్సెస్ఫుల్ లైఫ్, లేకపోతే కట్టడలు గైకొని ఆజ్ఞలు గైకొనేటటువంటి వారుగా జీవించుతున్నారు, విజయవంతమైన జీవితాన్ని జీవిస్తుంటున్నారంటే దేవుడే తన ఆత్మనిచ్చి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలు గైకొని వారిగా చేస్తున్నాడు. అంటే పాపం మీద వారికి జయము అనుగ్రహించినాడు. ఎంత గొప్ప దేవుడు అని అన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన యెడల ఏ రీతిగా తప్పించుకుందరు? మీ అంతటా మీరు విడుదల పొందలేరు పాపం చేయకోకుండా. మీ అంతటా మీరు మంచి జీవితాన్ని జీవించలేరు. కొంతమంది మరి మంచిగా ఉండాలని ఎంతో పోరాడతారు. పోరాటం అనేది అది భక్తి కాదు. పోరాటం అనేది భక్తి కాదు. కాబట్టి పోరాటం అనేది భక్తి కాదు. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు నేను బలవంతం మీద భక్తి చేస్తున్నాను, హ్యాపీనెస్ అనేది ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, గొప్ప రక్షణ యేసు వారి ద్వారా ఏం దొరికింది? గొప్ప రక్షణ దొరికింది. ఎట్లా దొరికింది గొప్ప రక్షణ? అసలు రక్షణ అంటే ఏంటిది? చాలాసార్లు మనం రక్షణ పొందినావా అని అంటాం. బైబిల్ ఒక మాట ఉంది, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు ఎవరు రక్షణ పొందుదురు. అంటే రక్షణ పొందడం అంటే ఏమిటి అనేది మనం గమనించాల్సినటువంటి వారమైన. మళ్ళా ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు అపోస్తల కార్యం 26వ అధ్యాయంలో, చీకటిలో ఉండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి
దేవుని వైపునకు మళ్ళీ ఆయన నామమందు పాపక్షమాపణ పొంది పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యాన్ని పొందడాన్ని ఏమంటాం? రక్షణ అని అంటాం. చీకట్లో నుండి వెలుగులోకి రావడం. చీకటి, ఒక వ్యక్తి పాపం చేసేటటువంటి వ్యక్తి పాపం విడిచిపెట్టి వెలుగులోకి రావడం అంటే అంత సులభము కాదు. చీకటి దేనికి గుర్తుంది? పాపానికి గుర్తుంది. పూర్వం మీరు చీకటి ఏంటిరే, ఏమైనారు? ఏం కాదు లెక్క, కొంచెం నిమ్మలంగా ఉండండి, ఏం కాదు, కొంచెం 10 నిమిషాలు లేట్ అవుతుంది, అందుకంటే ఏం కాదు, ఇట్లా తిరగండి లెక్క, సరే నిమ్మలంగా ఉండండి, ఏం కాదు, ప్రశాంతంగా ఉండండి. 10 నిమిషాలు లేట్ అవుతుంది, అందుకంటే ఏం కాదు, తొందరలో. కాబట్టి చీకట్లో నుండి వెలుగులోకి, నిజంగా ఒక పాపి తన పాప జీవితాన్ని విడిచిపెట్టి వెలుగులోకి రావడం ఎంత కష్టము. అయితే అది యేసు ప్రభువు వారి ద్వారా సాధ్యం. తాగుడుబోతులు, మేము తాగుడు మానే విడిచిపెట్టేసినామన్నారు. తర్వాత రకరకాల భయంకరమైన పాపం చేసినటువంటి వ్యక్తులు, మేము పాపాన్ని విడిచిపెట్టేసినామన్నారు. ఎట్టా మీకు ఇది సాధ్యమైందని అంటే, మీలో నా ఆత్మ నుంచి నా కట్టడలు గైకున్న వారిగాను నా విధులను గైకున్న వారిగాను నేను మిమ్మలను చేస్తానన్నాడు. దేవుడి శక్తి ఇచ్చిండు. దేవుని శక్తి చేత వారు విడిపించబడినారు. దీన్ని ఏమంటారంటే రక్షణ అన్నారు. చీకట్లో నుండి వెలుగులోకి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు మళ్ళడం అనేది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఉదాహరణకు చూడండి, ఐగుప్తులో ఎవరున్నారు? ఇజ్రాయేలు ఉన్నారు. అయితే వాళ్ళు తమ దాసత్వం నుండి విడిపింపబడ్డానికి ఎంత దేవుడు తన శక్తిని అగుపరిచినాడో చూడండి. 10 అద్భుత కార్యాలు చేసినాడు. అయినప్పటికీ ఫరో కఠినపరుచుకుంటాడు, మళ్ళా వాళ్ళు అంబడిపోతాడు. ఎంత ఇడిచిపెట్టడానికి ఇష్టమే లేదు. ఎందుకంటే మన దాసత్వం నుండి పోతున్నారు, మనకు పని చేయకుండా పోతున్నారు. అట్లాంటిది సైతాను మనల్ని, తన దాసత్వం కింద ఉన్నటువంటి మనల్ని విడిచిపెట్టడం అంటే అంత ఘనకార్యం దేవుడు మనలో చేసింటే, మనము సైతాన్ అధికారం నుండి ప్రభు వైపునకు వచ్చినాం. అంత సామాన్యమేమి. నేను కొత్తగా నమ్ముకున్న యేసు ప్రభు వారిని అంగీకరించిన దినాలలో రోజు దయ్యం వస్తుంది. సోమవారం కరెక్ట్గా టయానికి వస్తుంది, 1 గంటకో ఏదో టయానికి, 2 గంటలకో 2కో 3కో వస్తుంది. మళ్ళీ మంగళవారం అదే టయానికి వస్తుంది, మళ్ళీ గురువారం అదే టయానికి వస్తుంది. యేసు రక్తమే జయమంటారు గిడిచిపెడుతుంది. ఒకసారి గొంతుకాయ పట్టుకొని ఊపిరాడకుండా చేసింది. ఎందుకంటే నా అధికారం నుండి నువ్వు వేరే వైపునకు వెళ్ళిపోతున్నావు. కొత్తగా ఎవరైనా పాపం యేసు ప్రభు వారిని నమ్ముకునేటప్పుడు వాళ్ళు పడే బాధలు, పోరాటాలు అన్నిన్ని కావు. ఎందుకంటే ఒక అధికారం నుండి ఇంకొక అధికారానికి పోవడానికి ఎవరు కూడా ఒప్పుకోరు. కాబట్టి దేవుడు బలమైన సాతాను అధికారం నుండి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చినాడనంటే తన వైపునకు మలించినాడు. ఇక్కడ పౌలు హెబ్రీయులకు రాస్తూ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటారు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఎన్నో పండగలు ఆచరిస్తూ ఉన్నారు, ఎన్నో భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు, ఎన్నో మరి ఆచారాలు పాటించేటటువంటి వారు ఉన్నారు. కానీ వీటి ద్వారా మీరు రక్షణ లేకపోతే పాపం నుండి విడిపింప మళ్ళీ. అందుకే రోమిలకు రాసిన పత్రిక మరి 12వ అధ్యాయం అనుకుంటా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి నిమిత్తం నేను దేవునికి చేయు ప్రార్థన అయినది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేను వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. 10వ అధ్యాయం 1వ వచనం నుండి నేను వారి గురించి సాక్ష్యం ఇస్తుంటున్నాను. చదవండి అన్న, 10 మొదటి వచనం నుండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అన్న, రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనను అయినది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని సాక్ష్యం ఇస్తున్నాను. ఆయనను సాలన్న, వారి ఆసక్తి ఎలాంటిదనంట? జ్ఞానానుసారమైనది కాదు. వారు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. దేవుని బిడ్డలారా, నేను రక్షించబడినా, ఇక్కడ ఉన్న మీరు రక్షించబడినారు. మనలో జరిగిన రక్షణ కార్యం ఎంత గొప్పదో మనకు తెలుసు. ఎందుకంటే భయంకరమైన చీకట్లో ఉన్నటువంటి వారిని ఇప్పుడు వెలుగులోకి వచ్చినాం. సాతాను అధికారం కింద ఉన్నటువంటి వారిని
ఇప్పుడు దేవుని అధికారం కిందికి వచ్చినాం. ఆయన నామమందు పాపక్షమాపణ పొందినాము. ఎవరి నామమున మనకు పాపక్షమాపణ దొరికింది? యేసుప్రభు వారి నామం ద్వారా. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎవరి నామమున పాపక్షమాపణ పొందాలా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి నామమందు. కానీ వారు పూజలు, ఆచారాలు, భక్తి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఆయన నామమందు పాపక్షమాపణ దొరుకుతుంది అనేది వారికి తెలియటంలా. ఇదే విషయాన్ని పేతురు అంటాడు. ఏమనంటే, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలుల వంశం అంతయు తెలుసుకోవలసి ఉన్నది. ఇజ్రాయేలీలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించినాను అన్నప్పుడు వాళ్ళు అన్నాడు, అయ్యలారా మేమేం చేయాలని అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పింది. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం నుండి, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించను. ఇది ఇజ్రాయేలుల వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పిన. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుమని పేతురును కడమ అపోస్తులు అనగా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. ఎవరి నామమున పాపక్షమాపణ అంటే యేసుక్రీస్తు నామమునే పాపక్షమాపణ. యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందండి. యేసు ప్రభువు వారి ద్వారానే మీకు రక్షణ ఉన్నది. అయితే ఇంత గొప్ప సత్యము ఇజ్రాయేలీలకు తెలియలే. ఏదో పూజలు ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను ఆయా రీతిలుగా కొన్ని సంగతులు గమనిస్తున్న వ్యక్తిగా బైబిల్ ఒక మాట రాయబడింది, రక్షించబడినటువంటి వారిని పోలిన వ్యక్తి ఎవరు కూడా లేరు అని. ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినటువంటి వాడు ఎవడు అంటే అర్థం ఏంటంటే, నీవు సాతాను చేతిలో ఉండి దేవునికి వైపునకు మళ్ళినావు. నిన్ను పోలిన వాడు ఎవరు కూడా లేడు. ఎన్నో భక్తి కార్యక్రమాలు ఈ లోకంలో జరుగుతున్నప్పుడు, వాళ్ళు ఏ మతస్థులైనా ఎవరైనా కానీ రక్షించబడిన వ్యక్తితో పోలిన వాడు ఎవరు కూడా లేడు. రక్షణ వేరు. ఇది గొప్ప కొంతమంది వ్యక్తులకే తెలుసు. భక్సింగ్ గారికి ఈ విషయం తెలుసు. రక్షించబడిన వ్యక్తులు వాళ్ళు ఎంతో శ్రేష్టమైనటువంటి వాళ్ళు దేవుని ఆత్మ ద్వారా పాపం నుండి, నరకం నుండి విడిపింపబడినారు. దేవుని జీవం వల్ల ఉన్నది ఆ సంగతి ఆయనకు తెలుసు. అందుకే ఒక మాట అంటాడంట, నువ్వు రక్షణ పొందకపోతే నీ కానుక కూడా వద్దు. రక్షణ పొందకపోతే ఇంకా స్ట్రిక్ట్గా చెప్పింది ఏంటంటే, నువ్వు రక్షణ పొందకపోతే మందిరంలో కసు కూడా వద్దు, కొట్టొద్దు అన్నాడంట. ఎందుకంటే ఆయనకు తెలుసు. అందుకే అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, ఆకాశం కింద భూమిపైన మానవులలో ఇవ్వబడిన ఏ నామమున పాపికి రక్షణ దొరకదు, యేసు నామముననే రక్షణ పొందవలెను. కాబట్టి ఎన్నెన్నో రీతులుగా భక్తి చేస్తున్నటువంటి ఈ క్రైస్తవ సమాజం ప్రపంచమంతటా రక్షణ అనేటటువంటి విషయంలో పొరపడిపోతున్నారన్న సంగతి వాస్తవం. నేను నా దేవుని ఆత్మ మొట్టమొదటిగా వాక్యం చెప్పేటప్పుడు నా మీదకి వచ్చిన తర్వాత నాకు ఒక స్వరం వినపడింది, నువ్వు పాపివి అని చెప్పింది. ఏం చెప్పింది? నేను మంచోని అని చెప్పలే, లేకపోతే అప్పటికి నేను ఎంతో భక్తిగా ఉండేటటువంటి వాడిని అని చెప్పలే. నన్ను పాపి అని దేవుని ఆత్మ నాకు అయిపోయింది. వెరీ గుడ్, కొంచెం అయిపోయింది. దేవుని ఆత్మ నాకేం చెప్పింది? పాపిని అని చెప్పింది. మొట్టమొదట ఆయన నా మీద ఉపయోగించినటువంటి పదం ఏంటిదంటే, నువ్వు పాపివి. నువ్వెవరివి? పాపివి అన్నది. అరే, నేను పాపిని అన్నప్పుడు నా పాపాన్ని నేను ఒప్పుకున్నా. ఎందుకంటే దానికోసం ఎదురు చూస్తున్నా. నేను పాపం ఒప్పుకున్నప్పుడు నా పాపభారం పోయింది. దేవుడు నన్ను క్షమించినాడు. అనుభూతి నాకు దొరికింది. గొప్ప నెమ్మది, సమాధానం అనుభవించిన. ఇప్పుడు ఈ రక్షణను వేరే విషయాలతో ముడిపెట్టడానికి లేదు. ఎంతోమంది మరి క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి వారమని చెప్పుకుంటున్నప్పటికీ వారు దేవుని చేత సంధించబడలేదు, లేకపోతే దేవుడుకి వారు అవకాశమే లేదా అనేది అర్థం కాలేదు. దేవుడు దర్శించినప్పుడు నేను పాపిని అని చెప్పి ఆయన వైపు నాకు మళ్ళలేదా, లేకపోతే దేవుడు సంధించలేదా వారిని అనేది నాకు అర్థం
కాలేదు. అయితే సంధించింటాడు. వారు ఏం చేయలేకపోయింటారంటే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. యెరూషలేమును చూసి దేవుడు కన్నీరు పెట్టుకొని, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైనటువంటి సంగతులు తెలుసుకునే నీడలా నీకెంతో మేలు, ప్రభు దర్శించిన సమయాన్ని నీవు ఎరగకుంటివని అన్నాడు. ఎంతోమందితో దేవుడు మాట్లాడతాడు, ఎందుకు ఇంకా నువ్వు నా వైపు తిరగవని. కానీ ప్రభు దర్శించిన సమయాన్ని ఏం చేయలేకపోతారు, ఎరగకపోతారు. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవ సమాజంలో ఉన్నంత మాత్రాన, వెన్ వీఆర్ ఇన్ ద క్రిస్టియానిటీ, దట్ ఈస్ నాట్ సాల్వేషన్. సాల్వేషన్ ఈజ్ డిఫరెంట్. క్రైస్తవ సమాజంలో ఉండడం అనేది ఒక ఎత్తు అయితే, రక్షించబడ్డం వేరు. అది వేరు, ఇది వేరు. మెనీ దే హ్యావ్ మచ్ సాటిస్ఫాక్షన్ వెన్ దే ఆర్ ఫాలోయింగ్ లాట్ ఆఫ్ ట్రెడిషన్స్, కస్టమ్స్. అనేక సాంప్రదాయాలు, అనేక ఆచారాలు వారు క్రైస్తవ్యంలో ఉండి పాటించడం చేత వాళ్ళు ఎట్లా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు. మొన్న ఒక చిన్న పాప మన సండే స్కూల్కి వచ్చే అమ్మాయి అంటుంది, ఏమని అంటుంది అంటే, ఈరోజు భస్మ బుధారం కదా, నువ్వు ప్రార్థన పెడతావు అనుకుంటే భస్మ బుధారం కదా, నువ్వు ప్రార్థన పెట్టమంటే. కాబట్టి మెనీ ట్రెడిషన్స్, కస్టమ్స్ దే ఫాలోడ్, బట్ దట్ ఈస్ నాట్ సాల్వేషన్. సాల్వేషన్ ఈజ్ డిఫరెంట్ వెన్ వీఆర్ కన్విక్టెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ ద గాడ్, when God has forgiven our sins, when we received the Holy Ghost, that is the salvation. ప్రభు ఆత్మచేత ఒప్పించబడి తర్వాత మనము మరి మన పాపములు ఒప్పుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొంది ఆయన యందు జీవించడమే రక్షణ. ఆయన యందు జీవించడమే రక్షణ. దేవుని ఆత్మ నాతో మాట్లాడినప్పుడు, నేను పాపినని చెప్పినప్పుడు నా పాపములు ఒప్పుకున్నా, దేవుడు నన్ను క్షమించును. నువ్వు అడగవచ్చు, అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని పొరపాట్లు జరగలేదా నీ జీవితంలో? నిజంగా జరిగినాయి అనేది వాస్తవం. తెలియక చేసి తిని కనుక కనికరించబడితే నేను బైబిల్లో రాయబడింది. పౌలు అన్నాడు, ఏం చేసినాడంట, సమ్ మిస్టేక్స్ ఆర్ కామన్లీ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఆల్సో. కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు, నా పాపాలు ఒప్పుకున్నప్పుడు నన్ను క్షమించిన. అయితే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, నేను రక్షించబడినప్పుడు నేను గుర్తు చేసుకుంటుండా, ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నా. రక్షించబడినప్పుడు విషపూరితమై నా జీవితం వ్యర్థమని అనుకున్నా, కానీ ఇప్పట్లో కూడా పొరపాట్లు జరిగినాయి, కానీ ఆయన నన్ను క్షమించిండు. తన రక్తం అందుబాటులో ఉంచి ఎల్లప్పుడు నన్ను కడుగుతూ వచ్చినాడు. అయితే అంత విషం లేదు, అంత అసమాధానం లేదు, కలవరం లేదు, నెమ్మదిగా ఉంది. పొరపాటు జరిగినప్పుడు నేను ఆయన దగ్గర తప్పు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించినాడు. ఏం చేసినాడు? క్షమించినాడు. కాబట్టి వారిలో ఉన్న సిక్కు ఏంటిదని అంటే, సిక్కు రక్షణ అంటే వారికి అర్థమే కాలేదు. రక్షణ అంటే అర్థమే కాలేదు. ఇంకా అయిపోయింది. ఇక 3వ అధ్యాయంలో కూడా ఒక పొరపాటు వారిలో ఉంది. ఏంటంటే 3వ అధ్యాయంలో ఒక మాట చదివి ఇంకా మనం మిగతా కార్యక్రమాన్ని చూసుకుందాం. 3వ అధ్యాయం 11వ వచనం, నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇజ్రాయేలీలు అరణ్యములు అనేక సార్లు దేవుని ఏం చేసినారు? విసికించినారు. కోపంతో ఏమన్నాడంటే, నేను ఇచ్చే విశ్రాంతిలో మీరు ప్రవేశించలేరు అని అన్నాడు. చాలాసార్లు ప్రభుని నమ్ముకున్న వ్యక్తులు కూడా ఆయన విసికించడం అలవాటు చేసుకున్నారు. ఆయనను విసికించడం ఏం చేసినారు? అలవాటు చేసుకున్నారు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నా విశ్రాంతిలో మీరు ప్రవేశించలేరు అని అన్నాడు. ఒకవేళ రక్షించబడే ఉండొచ్చు, మనం ఆయనను విసికించకూడదు. ఆయనను ఏం చేయకూడదు? విసికించకూడదు. నా విశ్రాంతిలో మీరేం చేయలేరు, వాళ్ళు ఏం చేయలేరు? ప్రవేశించలేరు అని. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడబడింది. వారిలో అనేకులు దేవునికి అయిష్టులుగా ఉండేది కనుక అరణ్యంలో రాలిపోయినారు. ప్రియమైనటువంటి వాళ్ళు రక్షించబడినాం, ఏదో ఆయన ఉపకారాత్మను మనం పొందినాం, ఆయన దాని నుండి క్షమాపణ పొందినామని చెప్పుకొని ఆయన నిష్కిస్తూ ఉంటే ఆయన అనుగ్రహించి విశ్రాంతిలో మనం ఏం చేయలేం? ప్రవేశించలేం. ప్రభు ఈ మాటలన్నిటి మన కొరకై దీవించును గాక. ఈరోజు రాజభక్తుడే ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని ఇంకా మనం ప్రార్థన చేసుకుంటాం. 5 నిమిషాలే కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుంటాం. కీర్తనలు 127 127వ అధ్యాయం. కీర్తనలు 127వ అధ్యాయం
మొత్తం 5 వచనాలు ఉన్నాయి, అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొనుట వ్యర్థమే. మీరు వేకోనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్థమైన ఆహారం తినచుంట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండ ఆయన వారికి ఇచ్చున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వాటితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించరు. దేవుడి మాటలను దీవించును గాక. బర్త్డే సందర్భంగా చిన్న మాట వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. కొన్నిసార్లు నేను మాట్లాడే మాటలు కొంత వాక్యానుసారం కానప్పుడు మీరేం చేస్తారంటే, ఈ పొరపాటుతో మాట్లాడినాడు అనుకోండి, వాటిని పట్టించుకోకండి అంతే. ఇక్కడ ఒక మాట ఎవరు చెప్పలేదు, నా గ్రహింపులోకి వచ్చింది. ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించండి ఎలా దాని కట్టువారి ప్రయాసం అర్థం ఏంటి, దీని అర్థం ఏంటిది? అందరూ ఏమనుకుంటారంటే ఒక బిల్డింగు లేకపోతే ఒక ఇల్లు ఆయన కట్టేయకపోతే మనం కట్టించుకోలేమని అనుకుంటారు. ఈ కాలంలో ఎవరు కట్టించుకోలేకుండా డబ్బు ఉండాలనే కానీ ఎప్పుడు 4 నిమిషాలలో కట్టేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే, కుటుంబం కట్టబడేది దేవుని ద్వారానే. ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయనే, బంధింపబడిన వారిని విడిపించువాడు ఆయనే. అంటే పెళ్ళి లేకపోతే కుటుంబం ఎవరి ద్వారా ఏర్పడుతుంది? దేవుని ద్వారానే ఏర్పడాల. కొంచెం ఇది పక్క పెట్టుకొని మాట్లాడతా. గోపిలేస్ అన్న అన్నాడు, గోపిలేస్ అన్న జయరాజ్ అన్న గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆయన పెళ్లి కాదు జయరాజ్ అన్న. ఆయనకు ఒక డాక్టర్ని మాట్లాడి, ఎవరిని మాట్లాడిందంట? డాక్టర్ని మాట్లాడినారు. మన జయరాజ్ స్పీకర్ జయరాజ్ డాక్టర్ని మాట్లాడి, కాకపోతే ఏదో ఒక విషయం కాడ వాళ్ళ వదిన కుదరనేలేదట ఆ పెళ్లి. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఈయనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉన్నది లేకపోవడం అనేది నాకు తప్పేమి, ఉండడం అనేది తప్పు కాదు, లేకపోవడం అనేది తప్పు కాదు అని నేను ఉన్నాను. అది సహజంగా ఎవరిలోనైనా ఉంటుంది. కానీ అది క్యాన్సిల్ అయింది. ఏమైంది అర్థండి? స్వయంగా ఓబ్లేసన్ నాతో ఆయన మెంటల్గా ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏమై ఉండొచ్చు ఆయన ఉద్దేశం? నాకు కూడా పెళ్లి కావాలి, నేను కూడా పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉన్నది. కానీ యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం అర్థమే. దేవుడు కుటుంబంగా భార్య భర్తలను ఏర్పాటు చేయకపోతే అది కష్టం. మనం నేనైనా ఇంకొకరైనా ఇదే పోరాటం. మేము కూడా అనేది ఏంటంటే, దేవుడు ఎందుకు మాకు పెళ్లి చేయడు, నాకు పెళ్లి చేయడు, ఎంత ప్రార్థన చేసినా చేయడే. అందరు ఒక అబ్బాయి ఉన్నాడు, సినిమాలలో పని చేసుకుంటున్నాడు, ఆయనకి మంచి భార్యను చేసిండు. నాకు ఆశ్చర్యం అనిపించేది, ఇంత ప్రార్థన చేస్తాం, ఇంత సేవ చేస్తున్నాం, ఏం చేయడు అని అంటే, యెహోవా ఆ ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం. అది మొదటిది. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ 2వ వచనంలో, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్థమైన ఆహారం తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. ఈ ఒక్క మాట ఏంటిదంటే, పెళ్ళైన తర్వాత వచ్చే పెద్ద సమస్య ఏంటంటే, పెళ్ళైన సంతోషం కంటే పెళ్ళైన వాళ్ళు మీరు అడగండి, నేను నా భార్యను ఎట్ట సాకాలా అనే భయం ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. పెళ్ళైన తర్వాత ఒక అబ్బాయి, మా ఊరి అబ్బాయి నా కాడికి వచ్చి, ఇప్పుడాలంటే నేను నిన్ను అడుగుతా డబ్బులు అని అంటున్నాడు. అంటే నాకు ఏదన్నా అవసరం వచ్చి ఇప్పుడు ఏం చేస్తా, నిన్ను అడుగుతాను అంటున్నాడు. నిజమే. ఇక్కడ తలంపు ఏంటంటే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నీ తర్వాత ఆయన పెళ్లి తర్వాత శ్రద్ధ తీసుకునేవాడు కూడా ఆయనే. రెండవది. 3వ తలంపు ఏంటంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. పెళ్ళైన తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటూ భార్యాభర్తలుగా జీవిస్తున్న తరుణంలో వారికి పిల్లలు లేకపోతే వచ్చే బాధ అంతింత కాదు. ఎందుకు ఈశ్వరయ్య గారే అన్నాడు,
ఒకరోజు ఆఫీస్లో ఈశ్వరు ఆయనకు పిల్లలు లేనప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఆయనకు పిల్లలు, బుజ్జి నా కోసం ప్రార్థన చేయి బుజ్జి, నేనేం పెద్దగా పట్టించుకోను కానీ ఆ ఇంట్లో ఆమె నా మీద ఒత్తిడి పెంచుతుంది బుజ్జి అని అన్నాడు. అంటే అర్థం ఏంటిది? ఎంత జీతం ఉన్నా, ఎంత మంచి స్థితి ఉన్నా, కుమారులు కుమార్తెలు ఉంటేనే ఆనందం, కుమార్తెలు ఉంటేనే పిల్లలు లేనటువంటి దేవదాస్ అన్న అనే సేవకుడు అనేవాడు ఓ రోజున ఫోన్ చేసి నాతో ఏమన్నాడంటే, మా చెల్లెలి పిల్లలు పూర్మామిలలో ఉంటారు, వాళ్ళ నాయన గుండె మీద ఆడుకుంటుంటే నాకు ఎంత బాధ ఉంది అని అన్నాడు. ఆయనకు పిల్లలు లేరు, వాళ్ళ నాయన గుండె మీద ఆడుకుంటుంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అని అన్నాడు. కాబట్టి దేవుడే కుమారులను కానీ కుమార్తెలను కానీ ఇచ్చువాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు, ఆయన ఇచ్చు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అంటూ 4వ తలంపు ఏంటనంటే, యవనకాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వాడితో తన అంబుల పొది నింపుకునేవాడు ధన్యవాడు, అట్టివాడు సిగ్గుపడక గుమ్మంలో తన విరోధులతో వాదించును. పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలను ఎట్లా తయారు చేయాలనంట? బాణాలు అంటే బాణం వేసినామనుకో, అంటే శత్రువు మీద జయం పొందడానికి విల్లు పెట్టుకొని బాణం వేస్తారు. వాళ్ళని సరిగా తయారు చేయాలి, బాణం లెక్క వాళ్ళను తయారు చేయాలి. బాణం లెక్క తయారు చేసి అంబుల పొదిలో పెట్టుకోవాలా. సరైన సమయం అప్పుడు వదిలినామనుకో శత్రువు ఓడిపోతాడు అని అర్థం. అంటే తల్లిదండ్రులైనటువంటి వారు మరి పిల్లలను చక్కగా పెంచాలి, బలమైన వ్యక్తులుగా తయారయ్యేటట్టు పెంచాలి. అంతే, అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకనంటే కొంతమంది మరి దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇస్తే వాళ్ళని పట్టించుకోరు, చదువు చెప్పారు, తర్వాత మరి మంచి మాటలు మంచి పద్ధతి నేర్పరు, తర్వాత వాళ్ళను వదిలేస్తారు. వాళ్ళు టయానికి వచ్చి అన్నం తినిపోతుంటారే కానీ వీళ్ళు ఏం చదివినారు, లేకపోతే ఎట్లా ఉన్నారు, వీళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళు బలమైన బాణంగా తయారవుతా ఉండరా అనేది ఆలోచన కూర్చొని ఆలోచన చేయాలి. లేకపోతే కూర్చోబెట్టి, నాయన ఈరోజు ఏం చదివినావు, నీవు స్టడీ బాగా చేస్తున్నావు, మంచి మార్కులు వచ్చినాయా రాలేదా, లేకపోతే ఎక్కడ వీక్ ఉండవు అని చెప్పాలా. లేకపోతే వాళ్ళ బుద్ధులు కొన్నిసార్లు పొరపాటుగా ఉన్నప్పుడు, నాయన మనం దేవుని బిడ్డలం, మనం ఏం చేయకూడదు, అట్లా మాట్లాడకూడదు, అట్లా వేరు రీతిగా ఉండకూడదని నేర్పాలా. ఏం చేయాలి? నేర్పాలి, అట్లా తయారు కావాలా. కాబట్టి ఇక్కడ చివరిగా ఏంటంటే, యవనకాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణుల వంటి వారు, వాడితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు, అటువాడు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించును. మేము డిగ్రీ చదువుకునేటప్పుడు ఒక చిన్న పిల్లవాడు 10వ తరగతి పరీక్షలు రాసి 2nd క్లాస్ పాస్ అయ్యిండు. అది నీకు గుర్తుంటుందన్న? చిన్న పిల్లవాడు 10వ తరగతి పరీక్షలు రాసి 2nd క్లాస్లో పాస్ అయ్యిండు. అబ్బాయిది చిన్న వయసు. నేను ఏసీ కాలేజీలో చదువుకుంటప్పుడు, అంటే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరులో చదువుకుంటప్పుడు, వాళ్ళ నాయనమ్మ బట్టి వచ్చిండు. మా లెక్చరర్ చెప్పిండు, ఇది హీడు 2nd క్లాస్ పాస్ అయ్యిండు, చిన్న వయసులో పరీక్షలు రాసినాడు. అసలు వాళ్ళకి ఎంత గర్వం, పలాని పిల్లవాడు ఎట్ట చదువుకున్నాడు, ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు, ఎంత మేధావి అన్నప్పుడు తండ్రికి తల్లికి ఎవరికైనా ఎంత సంతోషం. అటు కాకుండా వాళ్ళ పిల్లలు చెడిపోయినారు, వాళ్ళు పనికి రాకుండా పోయినారు, ఏదేదో చెడు పనులు చేస్తూ ఉన్నారంటే ఇంక అంతకంటే ఒక తండ్రికి ఎంతకంటే బాధాకరమైన విషయము లేదు. ఒక తల్లికి కానీ తండ్రికి కానీ తన పిల్లవాడు చెడిపోయినాడు, పనికి రాకుండా పోయినాడు. కొంతమంది తల్లిదండ్రులు తమ బాధ్యతను విస్మరించి ఇట్లా తయారైపోయి బాధను అనుభవిస్తూ ఉంటారు. అది కరెక్టు కదా. నా కొడుకు పెద్ద స్థానంలో ఉన్నాడని కొంతమంది నేను ఎరుగుదను యొక్క మాట చెప్పి, విశ్వాసులైనటువంటి వారు, సేవకులైనటువంటి తల్లిదండ్రులు మన కాడికి వాక్యం చెప్పడానికి వస్తుంది. సిస్టర్స్ రిట్రీట్ తీసుకోవడానికి సుధారా అనేట ఆ యొక్క మొన్న ఇక్కడికి కూడా వచ్చిపోయింది సుధా. ఆమె ఏం చెప్పింది తెలుసునా, వాళ్ళ కొడుకు 10th క్లాసులో 483 ఒకళ్ళకు 583 ఒకళ్ళకు
584 ఒక్కళ్ళకు. ఎవరైనా పరీక్ష రుద్దేటోడు అన్నదమ్ములకు వాళ్ళిద్దరు ఒకటేసారి రాసిండ్రు, ఒక్క మార్కు తేడాతో వేస్తారా అంటే అంతగా ప్రార్థన చేసినారు, అంతగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారు, దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుకున్నారు. అందుకే 83, 84. కాబట్టి అట్ట ప్రభువారు సహాయపడినారు. ఇప్పుడు రాజ కోసం, తర్వాత పండు కోసం, బుజ్జక్క కోసం, ప్రభాకరన్న, జయక్క వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేద్దాం. మరి తర్వాత మరి ముగించుకుంటాం చివరి ప్రార్థన.